తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఆదేశాన్ని జారీ చేశారు. అందాలను సృష్టించడంపై ఆదేశాలు ఇచ్చారు తమిళనాడు గౌరవనీయ ముఖ్యమంత్రి వారు. మీ అందరికీ నా వందనం. ఏం చెప్పాలో ఎలా ప్రారంభించాలో తెలియడం లేక సినిమాలో ఎలాగైనా కష్టపడి విజయం సాధిస్తాడని అనుకున్న ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్కు పుట్టిన ఒక పిల్లవాడిగా నాకు జీవితంలో పేదరికం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు, ఆకలి అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నేనేమి పెద్ద రాజుల వంశంలోంచి వచ్చినవాడు కాదు. మీలా మీ కుటుంబంలో ఒకరిలా, మీ పిల్లవాడిలా, మీ కొడుకులా, మీ అన్నయ్యలాగా, మీ తమ్ముడిలా నేను అలానే నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా నన్ను అలా భావించిందుకే సినిమాల్లో నాకు ఒక పెద్ద స్థానం ఇచ్చారు. కథలన్నీ వదిలేసి మీకోసం కృతజ్ఞతగా రాజకీయాల్లోకి వచ్చిన మీ విజయ్. విజయ్ నువ్వు రా, మేమున్నాం, చూసుకుంటాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. కానీ నువ్వు రా, మేమున్నామని స్నేహితుడా నువ్వు రా, మేము ఉన్నామంటూ చెబుతున్నారు. అంత ప్రేమగా, అంత బంధమా? ఏమర్థం చేసుకున్నావు? ఈ సమయంలో ఇదే చెప్పాలి. ఈ ప్రయాణంలో, ఈ ప్రక్రియలో నాకెన్నో కష్టాలు, నాకు ఎన్నో అవమానాలు ఎదురైనా అవన్నీ ఒకవైపు ఉన్నా కూడా నా కోసం కూడా నిలబడ్డ మీకు కూడా అదేవిధంగా కష్టాలు, అదేవిధంగా అవమానాలు. అవి అన్నింటినీ మీరు పెద్దగా పట్టించుకోకుండా, వాటిని పట్టించుకోకుండా నా బాధలను మీవిగా భావించి నా వెంట నిలబడ్డారు. ఈరోజు సి జోసెఫిజియన్ కూడా దేనో తీసుకొచ్చారు. మీరు నిజం చేశారు. నిజంగా నాకేమి చెప్పాలో నాకు తెలియడం లేదు. నా బంధువులారా, నా సొంత వాళ్ళారా, నేను ఏదైనా దేవదూతను కాదు. నేను ఒక సాధారణమైన మనిషిని, సహజంగా జీవించే ఒక సాధారణ మనిషిని. నేను ముందే చెప్పినట్టు ఇది చేస్తాను, అది చేస్తాను అని అబద్ధపు హామీలు ఇచ్చే వాళ్లను నేను మోసం చెయ్యను. ఏది సాధ్యమో అది మాత్రమే నేను చేస్తాను. వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, మరి సాధ్యం కానిది చెయ్యరా, చెయ్యలేరా అనే ప్రశ్న రావచ్చు. ఇన్ని కోట్ల మంది నా వెంట ఉన్నప్పుడు ఏది వచ్చినా ఎదుర్కొనొచ్చు, ఏది జరిగినా చూసుకోవచ్చు. అలాంటి ఆత్మవిశ్వాసం నా మనసులో ఉంది. మరో విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలి. ఈరోజు మన తమిళనాడు ప్రభుత్వ పరిస్థితి గురించి నేను మీకు చెప్పాలి. దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకుని పెట్టారు. ఈరోజు ఆ తమిళనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వదిలేశారు. భరించలేని భారాన్ని మోసుకుంటూ పోయారు. అందువల్ల అలాంటి ఒక పరిస్థితిలోనే ఈ బాధ్యతను మనం తీసుకున్నాం. వెంటనే మీరు అనుకోవచ్చు, ఏమిట్రా ఇతనేదో మాయ చేసి మాట్లాడుతున్నాడా? అలా ఏమీ లేదు. లోపలికెళ్ళి చూసినప్పుడే తెలుస్తుంది ఏది ఏ పరిస్థితిలో ఉందో, ఏముంది ఏమి లేదు, ఏది ఏ పరిస్థితిలో ఉంది, ఏది ఏ పరిస్థితిలో లేదు. అందుకే ఇవన్నీ చూసి మీకు ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒక పారదర్శకమైన ప్రభుత్వంగా, అంటే ఈరోజు మన తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితిలోనే ఉంది అని మీకు చెప్పి నేను దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే కోరుకుంటున్నాను. అదే నేను మొదట చెయ్యాలని అనుకుంటున్నాను.
తమిళనాడుకు వస్తే ఎవరినైనా వెళ్ళి ఏదైనా కలవాలంటే ఈ ముఖాన్ని మూసుకుని వెళ్ళి కలవడా? ఈ రహస్యంగా మీకు తెలియకుండా వెళ్ళి కలవడం లాంటివి నేను చెయ్యను. ఏదైనా జరిగినా నేను ఎప్పుడూ బహిరంగంగానే దాచిపెట్టకుండా చేస్తాను. ఇంత పెద్ద బాధ్యతను నా చేతిలో పెట్టారు. అదే సమయంలో నాకు కొంత సమయం కూడా ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను. నేను చెప్పిన ప్రతిదీ దశల వారీగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. పూర్తి చేస్తాను కూడా. అదే సమయంలో మీరు నాకు కొంత సమయం ఇస్తే అది నాకు కొంత సహాయంగా ఉంటుంది, సహకారంగా కూడా ఉంటుంది. ఇది మీ పాలన. మహిళల భద్రతను చాలా కఠినంగా ఉంచుతాను. మత్తు పదార్థాల సంస్కృతిని నియంత్రించడానికి మనం ఏ ఏ చర్యలు తీసుకున్నాం, ఇంకా ఏ ఏ ప్రయత్నాలు చేయాలి, ఇవన్నీ ఇప్పటి నుంచే తీసుకుంటాను. మన పిల్లలను దాని నుండి కాపాడటం మన ప్రభుత్వ బాధ్యత. అదేవిధంగా చట్టం మరియు శాంతి భద్రతను అందరికీ నిర్ధారిస్తాను. నన్ను అవమానపరిచినా సరే, నన్ను ఇబ్బంది పెట్టినా సరే, పురుషులు కూడా నా ప్రజలే కదా. స్నేహితులైన శత్రువులైన 8 కోట్ల మంది ప్రజలందరూ నా ప్రజలే కదా. అలాగే ఈ ప్రాథమిక విషయాలు అంటే విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్డు సౌకర్యం, బస్ సౌకర్యం, ఇలాంటి విషయాల్లోనే నా పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. నేను ముందే చెప్పినట్టు ప్రజల డబ్బు నుండి ఒక్క పైసా కూడా తాకను. నాకు అది అవసరం కూడా లేదు. అది మీకు బాగా తెలుసు. ఈ విషయంలో తప్పు చెయ్యడు, తప్పు చెయ్యనివాడు కూడా. అది ఎవరైనా సరే, నా ప్రభుత్వంలో నా వెంట ఉన్న వాళ్ళైనా సరే వదిలిపెట్టను. ఊహించండి, ఎవరికైనా అలాంటి ఆలోచన మనసులో ఉంటే, మనము గెలిచేసాం, ఒక ఆట ఆడి చూద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటే, ఇప్పుడే ఈ క్షణంలోనే దాన్ని అరికట్టేశాను. ఇక్కడ ఒకే సెంటర్ ఉంది, నా నాయకత్వంలో ఏర్పడిన సెంటర్. ఈ వైపు ఒక సెంటరు, ఆ వైపు ఒక పవర్ సెంటరు, అక్కడ ఒక పవర్ సెంటరు, అలాంటివేమీ లేవు. ఇప్పుడే చెప్పేస్తున్నాను. మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కష్టపడే ప్రజలు, మత్స్యకారులు అందరూ మన టీవీకి ప్రభుత్వంలో బాగుంటాం, బాగుంటాం, బాగుంటాం. పుట్టుకకు ప్రతి జీవికి అదే మనది రాజీపడని ప్రాథమిక సిద్ధాంతం. అల్పసంఖ్యాక సోదరులారా, మీకోసం మన టీవీకి ప్రభుత్వం కూడా తోడుగా నిలుస్తుంది. మీకు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికీ ప్రతినిధిగా ఉన్న ముఖమే ఈ విజయ ముఖం. ఇందులో మీరు ఒక 100% నమ్మవచ్చు. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించిన తమిళనాడు ప్రజలందరికీ, మీ అందరికీ ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొంతమందికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అవి విజయ మామయ్య గారి చిన్న స్నేహితులు. వాళ్ళ వల్లే ఇది జరిగింది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియరు. మీకోసం మీ భవిష్యత్తును మనసులో ఉంచుకుని అన్ని మంచి విషయాలను మీకోసం ఈ విజయ మామయ్య చేసిస్తాడు. కాన్ఫరెన్స్ కూడా ఉంది. అదేవిధంగా ఇంకొంతమందికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. మీరు నా ప్రాణం లాంటి వారు, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? తమిళనాడు విజయ్ కళక్ స్నేహితుల నిజంగా చెప్పాలంటే మీరు లేకపోతే ఏది ఉండదు. నా కలగ్ స్నేహితులకు, కలగ్ నిర్వాహకులకు, పోలింగ్ బూత్ ఏజెంట్లకు, నా ప్రియమైన వర్చువల్ వారియర్స్, మీ అందరికీ కోట్లాది ధన్యవాదాలు. అందరం కలిసి ఒక కొత్త పాలన, ఒక ఫ్రెష్ గవర్నెన్స్ తీసుకురావాలి. ఇదొక ప్రారంభం మాత్రమే. ప్రత్యేకం నిజమైన సెక్యులర్ సామాజిక న్యాయానికి ఇప్పుడే ప్రారంభించండి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్న మన ప్రభుత్వానికి
పక్కన నిలబడి మద్దతు ఇచ్చిన వారికి, కాంగ్రెస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు మై బ్రదర్కు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ కేసి వేణుగోపాల్ గారు, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ సెల్వపాయ రొందగై గారు, నా స్నేహితుడు ప్రవీణ్ చక్రవర్తి గారు, సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ ఎంఏబిపి గారు, రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ పి షణ్ముఖం గారు, రాజకీయ ప్రధాన కమిటీ సభ్యుడు గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ కె బాలకృష్ణం గారు, పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ సువెంకటేశం గారు, మన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విడతలే చెయ్యి రౌతేగల్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు అన్నయ్య శ్రీ తిరుమావళవన్ ఎన్బి గారు, పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు శ్రీ రవికుమార్ గారు, శాసనసభ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ వన్ని అరసు గారు, సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ డి రాజా గారు, రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ ఎం వీరపాండియన్ గారు, మాజీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కామ్రేడ్ శ్రీ ఆర్ ముత్తరసం గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఖాదర్ మొయిదీన్ గారు, పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు శ్రీ నవాజ్ ఖని గారు, మీ అందరినీ హార్దికంగా స్వాగతిస్తున్నాను. ప్రధానంగా ఇలాంటి సమయంలో నా కోసం మీరు గొంతు కలిపినందుకు, నాకు మద్దతుగా నిలబడ్డందుకు ఈ సమయంలో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మవిశ్వాసంగా ఉండండి, మంచిదే జరుగుతుంది, విజయం ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ కలిసే వరకు కాదు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు, నమస్కారం.